ఫ్రెండ్, ఈరోజు మేము మిక్స్డ్ ఉప్మా చేస్తున్నాం. చూడండి ఎలా చేయాలో, ఏమేమి కావాలో పదార్థాలు చూసుకోండి. శనక్కాయ పప్పు, తాలింపు గింజలు వేసుకోవాలి, కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. ఇలా పోపు కాలినాక తర్వాత అల్లం వేసుకోవాలి, కొద్దిగా అల్లం ముక్కలు కోసుకొని సన్నగా కలుపుకొని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, జీడిపప్పు వేసుకోవాలండి. వేసినాక పల్లీలు కూడా వేసుకోండి. ఉప్పు కూడా దీంట్లోనే వేసుకోండి. పోపులో వేసుకుంటే బాగా ఉంటుంది. ఇలా కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇదంతా కొంచెం పసుపు కూడా వేసుకోండి, కొంచెం వేసుకోండి. ఉప్మా రవ్వ 1 కప్పు, సేమ్యాలు 1 కప్పు, ఇది గోధుమ రవ్వ 1 కప్పు వేసుకోండి. ఎసరా వేసుకోండి. వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వేసుకోండి. తగినంత వేసుకొని హైలో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. బాగా నీళ్ళంతా ఇంకిపోయినాక అప్పుడు కొంచెం పంచదార కూడా వేసుకోండి. బాగుంది, టేస్ట్ బాగా వచ్చింది. ఇలా కాసేపు ఉడికినాక బాగా అప్పుడు కాసేపు సిమ్లో పెట్టాలి. అంటే 5 మినిట్స్ దాకా సిమ్లో పెడదాం. దీంట్లో పాలు కూడా వేసుకోండి, బాగుండిద్ది అనమాట. చిన్న గ్లాస్ అంతా వేసుకోండి. తర్వాత కదిలిద్దాం బాగా. ఇలా 5 మినిట్స్ తర్వాత, ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి కొంచెం ఇంకా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఉంచుకొని ఇంకా తర్వాత పొయ్యి ఆపిద్దాం. 1 నిమిషం అయిపోయింది, చూద్దాం. చూసారా? వావ్, అయిపోయింది అనమాట. మిక్స్డ్ ఉప్మా రెడీ. మీరు కూడా వండుకొని తినండి ఇంట్లో.